దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాక్యము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నీకు తోడైయుండును. దేవుడు మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. మనకు సహాయకులు అవసరం, మనకు తోడుండేవారు అవసరం. అందుకనే మనము స్నేహితులను సంపాదించుకుంటూ ఉంటాం. ఈ లోకంలో మనకు స్నేహితులు చాలా అవసరమైనటువంటి వారు. ఎందుకంటే వారు మనకు తోడుగా ఉంటారు. కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వారు మనతో ఉండి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటారు. వారు మనల్ని ఆదరిస్తూ ఉంటారు. అందువలన మనం స్నేహితులను కోరుకుంటాము, వారిని సంపాదించుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉంటానంటున్నాడు. అందరికీ మించిన స్నేహితుడు మన దేవుడు. ఆయన నిత్యము మనకు తోడై ఉండే దేవుడు. కాబట్టి ఆయన తోడు మనం కోరుకుందాం. ఆయన మనతో ఉండాలని కోరుకుందాం. ఆయన మనకు స్నేహితుడిగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉంటే మనం చేసేది యావత్తు సఫలమవుతుంది. మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. కృపాక్షేమములతో ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. అందుచేత దేవా, నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మా దేవా, నీకు వందనాలు ప్రభువా. నువ్వు మాకు తోడై ఉంటే సమస్తము సమకూడి మేలుకరముగా జరుగుద్ది కనుక నీ తోడు, నీ ఆశ్రయం కోరుతున్నాము. అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.